హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళ గురించి, 10th అయిపోయింది ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి అనేసి. అందరికీ ఎంపీసీ బైపీసీ అని తెలుసు. హెచ్ఈసీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, సిఈసీ తీసుకుంటే ఏ విధంగా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి, ఎంఈసీ తీసుకుంటే ఏ విధంగా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి అనేసి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని తల్లిదండ్రులు పిల్లలు ఆలోచిస్తే నిర్ణయం తీసుకోలేకపోతారు కదా. అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆఫ్టర్ 10th క్లాస్ బెస్ట్ కోర్సెస్ అంటే 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే మంచి కెరియర్ ఉంటుంది అనేసి మనం ఈరోజు వీడియో. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎంపీసీ కోర్సు తీసుకునడం వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఎంపీసీ గురించి మనం తెలుసుకుందాం. ఇంజనీరింగ్ దాంట్లో స్థిరపడాలి అనుకుంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. అంటే మ్యాథ్స్ పైన ఆసక్తి ఉండి వివిధ సూత్రాలు వేగంగా అంటే ఫార్ములాస్ వేగంగా వాళ్ళు గ్రాస్పింగ్ చేసుకునే నైపుణ్యం ఉంటే విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. ఐఐటి నీట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్ వస్తుంది. ఐఐటి నీట్లో వస్తే ఏమవుతుందంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో వీళ్ళకు సీట్ వస్తుంది అనమాట, సంపాదించుకోవచ్చు. ఇంటర్లో చేరిన అంటే మనం ఫస్ట్ ఇయర్ నుంచే వీటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఐఐటి నీట్లకు ప్రిపేర్ అవుతే మనకు సెకండ్ ఇయర్ కల్లా మనకు దీంట్లలో మనకు సబ్జెక్ట్ అనేది మంచిగా నీట్గా అర్థమవుతుంది. మనము అప్పటిదప్పుడు అంటే ప్రిపేర్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఎంసెట్, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, బిట్ షార్ట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం ఫస్ట్ ఇయర్ నుంచే కృషి చేయాలి. సెకండ్ ఇయర్లో కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి కృషి చేస్తే ఈజీగా వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీలో అడుగుపెట్టిన తర్వాత ఎంఎస్సీ, పిహెచ్డి వంటి ఉన్నత విద్యని అభ్యసించి పరిశోధన దిశగా అంటే ఒక బీటెక్కే కాదు, అది ఇంజనీరింగే కాదు, ఇంజనీరింగ్ కాకుండా డిగ్రీ చేసుకోవచ్చు. డిగ్రీ తర్వాత బీఎస్సీ చేసుకోవచ్చు, ఆ తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. పిహెచ్డి చేసుకుంటే ఏంటంటే వీళ్ళు రీసెర్చ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ దాంట్లో సైంటిఫిక్ దాంట్లో వెళ్ళొచ్చు అనేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు బైపీసీ అంటే మనకు బాటనీ జువాలజీ ఉంటుంది కదా. బాటనీ జువాలజీ వీళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటే, వీటిపైన ఎక్కువగా వీళ్ళకు సబ్జెక్టు గ్రిప్ ఉంటే వైద్య విద్యలో స్థిరపడాలనుకునే వాళ్ళు ఫస్ట్ వీళ్ళు అంటే డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ గ్రూప్ తీసుకోవాలి. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కష్టపడే తత్వ ప్రధానంగా ఉంటేనే, అదే వీళ్ళకు మెమొరీ పవర్ ఉంటేనే ఈ గ్రూప్ తీసుకోవాలి. బైపీసీ వీళ్ళకి కష్టపడే తత్వం ఉంటేనే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. వీళ్ళకి బాటనీ జువాలజీ అనేది వీళ్ళకు మెమొరీ పవర్కి సంబంధించింది, అది ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి వీళ్ళకి కష్టపడే తత్వం ఉంది అన్న వాళ్ళు మాత్రమే బైపీసీ తీసుకోవాలి. అంటే డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు, వైద్య విద్యలో స్థిరపడాలనుకునే వాళ్ళు. అంటే డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు సిలబస్ ఎక్కువ ఉంటుంది, అది వాళ్ళకు ఎక్కువ మెమొరీ మేము స్టోర్ చేసుకునే కెపాసిటీ మాకు ఉంది అన్నప్పుడు మాత్రమే అప్పుడు మేము ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వగలుగుతామని చెప్పొచ్చు. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలు ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధం అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్ చెప్తారు. నీటు, సిఎంసీ తర్వాత పోలీస్ పరీక్షల్లో ఎంబీబీఎస్లో చేరి డాక్టర్గా జీవితాన్ని స్థిరపడవచ్చు. అయితే 2 ఏళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోర్సు చేయాలి. అందువల్ల ఆసక్తి ఉండాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అంటే వీళ్ళు డాక్టర్ చేయాలంటే వీళ్ళకి చెప్పిన కదా ఆ విధంగా ఉండాలి. ఎంట్రన్స్లో సీట్ రావాలి, సీట్ తర్వాత డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు పీజీ కోర్సు చేయాలి, కంపల్సరీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా చాలా గట్టిగా ఉండాలనేసి, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉంటేనే ఈ కోర్స్ తీసుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సిఈసీ, ఎంఈసీ కోర్సులు చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, కెరీర్ ఏ విధంగా ఉంటుంది. సిఈసీ కోర్సులు తీసుకుంటే వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూప్. అంటే మనము దీని మొత్తము ఫైనాన్షియల్గా వీళ్ళు మొత్తం
మొత్తము వీళ్ళు అకౌంట్స్ గురించి సిఈసి ఎంఈసి ప్రస్తుతం కార్పొరేట్ యుగంలో వ్యాపార పారిశ్రామిక రంగము శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో కామర్స్ నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు పలకరిస్తున్నవి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సిఈసి ఎంఈసి అని చెప్పొచ్చు. చార్టెడ్ అకౌంటు, కాస్ట్ అకౌంట్స్, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. రాణించేందుకు అనుకూలమైన గ్రూపులు సిఈసి ఎంఈసి. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలు వేదికగా నిలుస్తున్నాయి. అకౌంటెంట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎలాంటి చిన్న కంపెనీకైనా అకౌంట్స్ ఉండాలి. అలా అకౌంట్స్ మొత్తం చూసుకునేది ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ చూసుకునే సిఈసి ఎంఈసి గ్రూపుల వాళ్ళే. ఈ గ్రూపుకి ఎంపిక చేసుకునే విద్యార్థులు సహనం ఎక్కువగా ఉండాలి. వీళ్ళకి పేషెన్స్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ అకౌంట్స్ వేసేటప్పుడు ఏ ఒక్క చిన్న ఒక అంకె ఒక జీరో మిస్టేక్ అయినా కూడా ఓల్ అకౌంట్స్ మొత్తం వీళ్ళకి మిస్టేక్ అవుతాయి. వీళ్ళకి పేషెన్స్ ఎక్కువగా ఉండాలి. సహనం కోల్పోయే నిర్దిష్ట అంశంపై ప్రతికూలంగా ఉన్నారు. సిఈసి ఎంఈసిలో మంది బీకామ్లో చేరుతారు. బీకామ్లో చేరేటప్పుడు వీళ్ళు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. బీకామ్ అడ్వర్టైజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొవిజనల్ అండ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్. బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి స్పెషలైజేషన్ కోర్సులను ఎంచుకోవడం ద్వారా త్వరగా అంటే వీళ్ళు ఇక్కడ డిగ్రీకి వచ్చినప్పుడు డిగ్రీలో వీళ్ళకి ఇట్లాంటి స్పెషలైజేషన్ కోర్సులు ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ కోర్సులు చేయడం వల్ల దానికి రిలేటెడ్గా వాళ్ళు కెరియర్ అనేది చాలా తొందరగా వీళ్ళు సెటిల్ అవ్వచ్చు అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది ఏది సిఈసి సిఈసి ఎంఈసి కోర్సుల వాళ్ళే నవడేస్ మార్కెట్లో వీళ్ళు డిమాండ్. ఎందుకంటే అకౌంట్స్ కదా వీళ్ళు మొత్తం ఓల్ అకౌంట్స్ వీళ్ళే చెక్ చేసుకుంటారు. వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఎట్లా ఏ విధంగా వీళ్ళే ఎగ్జామ్షన్ చేసుకోవచ్చు అట్లాంటి ఐడియాలు ఇచ్చేది వీళ్ళే. హెచ్ఈసి కోర్సుల వల్ల ఉండే లాభాలు. హెచ్ఈసి కోర్సులు అంటే వీళ్ళకు మెయిన్లీ సమాజం పైన వీళ్ళకి అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు అంటే డైలీ న్యూస్ అప్డేట్ ఉండాలన్నమాట. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఉండాలన్నమాట. చేసుకునే పరిజ్ఞానం, అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి హెచ్ఈసి గ్రూప్ అనేది కరెక్ట్. ఇంటర్ హెచ్ఈసి పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులు అభ్యసించవచ్చు. హెచ్ఈసి అంటే మెయిన్లీ వీళ్ళు ఇంకా డైలీ అప్డేటెడ్ న్యూస్ అనేది సమాజంలో ఏమవుతుంది, ఇవాళ ఏమవుతుంది, ఏం జరగబోతుంది, ఏంది అని వాళ్ళు దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళు ఇంకా అప్డేట్లో ఉండాలన్నమాట. సాంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఉన్నత ఉద్యోగ అవకాశాల దిశలు కూడా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవన్నీ కోర్సులు చేసిన వాళ్ళకి సిఈసి హెచ్ఈసి ఎంఈసి తర్వాత డిగ్రీ కోర్సులు చేస్తారు కదా. ఆ డిగ్రీ కోర్సులు చేసిన వాళ్ళకి ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ ఉద్యోగ నియామకాల పరీక్షలో కూడా వీళ్ళు విజయం సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాయం చేసుకునే ఉన్నత కెరియర్ బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్యాపరంగా హెచ్ఈసి తర్వాత అనేక అవకాశాలు ఉన్నవి అనేసి మన హెచ్ఈసి కోర్సు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు వచ్చేసి మనకు ఏ కోర్సు చేస్తే కెరియర్ ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది, సిఈసి హెచ్ఈసి ఎంఈసి బైపీసీ ఎంపీసీ చేస్తే కెరియర్ ఏ విధంగా ఉంటుంది అనేసి కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.